హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. నకిలీ మద్యం ఏదైతే ఉందో గత ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ మద్యాన్ని అమ్మిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యం వ్యవహారం టీడీపీకి మాయని మచ్చలా కూడా తయారవుతుంది. అయితే నిన్న ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ప్రభుత్వ భూములను అప్పచెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. మనం ఏంటి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలో లేదంటే వైసీపీకి సంబంధించి వస్తున్నటువంటి ప్రశ్నలో నిజంగానే అవి రాజకీయంగా మనకి చెడ్డ పేరు తీసుకొచ్చేవి కదా అంటూ కూడా నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆ శాఖలకు సంబంధించిన మంత్రులందరినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ వచ్చింది. అయితే దీని వెనక కాపులు వ్యతిరేకంగా ఉన్నారు. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ నమ్మి ఈ ఎన్నికల్లో వాళ్ళందరికీ కూటమికి సంబంధించి ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమికి సంబంధించి పనితీరు మీద పవన్ కళ్యాణ్ పనితీరు మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకాన్ని ఇలా అయినా బయట పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఏపీ తాజా రాజకీయాల గురించి అలాగే బీహార్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే ఈ 16-17 నెలల్లో ఆయన ఎక్కడా కూడా పెద్దగా ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద పెద్దగా బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ నిన్న కేబినెట్ సమావేశంలో కూటమిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ పీపీపీ మోడ్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఈ ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేటువంటి ధోరణి కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఫస్ట్ ఏం చెప్తారు సార్? ఇదంతా కూడా అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ చేస్తా ఉన్నారు అనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా జనసేన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఒక సామాజిక వర్గం జనసేనకి ఏదైతే బాగా అండగా ఉంటా ఉందో, వాళ్ళు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్ పట్ల చాలా హర్ట్ అయ్యారు. వాస్తవంగా కాపులు చాలా మంచివాళ్ళు, చాలా సున్నిత మనస్కులు. సో అటువంటి తరుణంలో మనం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇంత భుజాన మోస్తున్నప్పుడు అన్నయ్యకి ఇంత అవమానం జరిగితే కూడా ఏంటి పరిస్థితి అనే ఒక డోలాయమాన స్థితిలో, ఒక గందరగోళ స్థితిలో, ఒక బాధతో కాపులు ఉన్న తరుణంలో అసెంబ్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మండలిలో ఉన్న నాగబాబు గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి, ఆ రోజు బాలకృష్ణ గారి కామెంట్స్ ని ఖండించని పరిస్థితి. సో అక్కడ ఏం జరిగిందంటే, సరే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించలేదు ఏంటి అన్నప్పుడు వెంటనే మనకి నెక్స్ట్ డే వచ్చిన సమాచారం ఏమంటే ఆయన విపరీతమైన వైరల్ ఫీవర్ తో బాధపడతా ఉన్నారు. సో మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఆ వైరల్ ఫీవర్ గురించి తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం కోసంగా ఆయన హుటాహుటిన హైదరాబాద్ లో పెద్ద హాస్పిటల్స్ లో చూపించుకోవడం కోసం హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. సో ఎందుకంటే అక్కడ ఉంటే దీని గురించి మాట్లాడాలి. సో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చి జ్వరంతో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అప్పటి వరకు పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, ఎందుకంటే జరిగిన ఒక డ్యామేజ్ ని దిద్దుబాటు చేసుకునే ఒక కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ వచ్చి పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు. ఏది జ్వరానికండి. ఉప ముఖ్యమంత్రి గారికి జ్వరం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ప్రైవేట్ విమానాల్లో వీళ్ళిద్దరూ హైదరాబాద్ వస్తే పరామర్శించారు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారి పట్ల చేసిన కామెంట్స్ కి ఆ సామాజిక వర్గం విపరీతంగా హర్ట్ అయింది. సో దాన్ని పాసిఫై చేయాలి, లేకపోతే డ్యామేజ్ అవుతాం, డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా చేసిన తర్వాత సో అంతే ఇంపార్టెన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని చూపించుకోవాలి. సో చూపించాలి అనే ప్రయత్నంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో, అంతకు ముందు కేబినెట్ మీటింగ్ బహుశా వారు అటెండ్ కాలేదనుకుంటాను, అంతకు ముందు చాలా కేబినెట్ మీటింగ్స్ జరిగినాయి. చాలా కేబినెట్ మీటింగ్స్ లో కూడా ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వచ్చినాయి. సో అప్పుడు ఎప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు నిన్నటి కేబినెట్ మీటింగ్ లో దీన్ని ఎత్తి చూపించి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారికి తెలీదా గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజెస్ ఏదైతే పర్మిషన్స్ వచ్చి ఉన్నాయో, సరే వివిధ కొన్ని నిర్మాణాలు పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి, కొన్ని పర్మిషన్లు వచ్చున్నాయి, నిర్మాణాలు ప్రారంభం కావాలి. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ వస్తే అవి మొత్తం పీపీపీ మోడ్ లో ప్రైవేటైజ్ చేస్తాం అని ప్రభుత్వం స్పష్టంగా అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడాలంటే ముందు కేబినెట్ లో చర్చ జరుగుతుందండి.
సో అసెంబ్లీలో ఏం మాట్లాడతారని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రులు మొత్తానికి బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మంత్రులు మొత్తానికి నోట్ పంపించిన తర్వాతనే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అదే విధంగా ఏది మన కరేడు భూముల విషయం గాని, తర్వాత విశాఖపట్నంలో రూపాయికి ₹10 ఎకరా భూములు, 1 ఎకరా ₹1 భూ సంతర్పణ చేయడం గాని, అదే విధంగా ఒక 2 నెలల క్రితం రిజిస్టర్ లాంచ్ అయిన ఒక కంపెనీకి, యుఎస్ లో లాంచ్ అయిన కంపెనీకి దానికి భూములు సంతర్పణ చేయడం గాని, 2వ దశ అమరావతికి భూములు సేకరిస్తామంటాం గాని, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి బీయింగ్ ఏ మినిస్టర్ ఆయనకి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయినాయండి? ఖచ్చితంగా కాదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్క విషయం తెలుసు. కానీ జనసేన ఓటు బ్యాంకుగా ఉంటున్న ఒక సామాజిక వర్గం చిరంజీవి గారిని బాలకృష్ణ మాట్లాడడం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారికి ఈ గవర్నమెంట్ లో చాలా బిగ్గర్ రోల్ ఉంది అని చూపించే ఒక ప్రయత్నం, వాళ్ళకు కొంచెం శాంతిని, ఉపశమనాన్ని కలిగించే ప్రయత్నంగా తయారు చేసిన ఒక స్క్రిప్ట్, ఒక డ్రామా తప్ప ఏ అవినీతి గురించి ప్రశ్నించి దాన్ని నిలవరించగలిగారు పవన్ కళ్యాణ్ గారు? ఏ భూ సంతర్పణ గురించి ప్రశ్నించి నిలవరించగలిగారు పవన్ కళ్యాణ్ గారు? ఇవాళ రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతా ఉంది మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ గురించి. దాన్ని ఏమన్నా ఆపగలిగారా పవన్ కళ్యాణ్ గారు? సో జస్ట్ టు షో ఆయనది ఒక మాట ఉంది ఇందులో, ఈ ప్రభుత్వం ఆయన మాట ఉంటది అని కంటి తుడుపు చర్యగా పవన్ కళ్యాణ్ ని నిన్నటి వరకు ఒక పెద్ద మనిషిని చేసి చూపించే ఒక కార్యక్రమమే తప్ప అంతకు మించి దీని గురించి పెద్దగా లోతుగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. లేదు, రెండోది కూడా అయ్యి ఉండొచ్చు, భాగస్వామి పార్టీగా మిత్రపక్షంగా అందవలసిన భాగం అందిందా లేదా, అటువంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే సత్యకుమార్ గారు నిన్న కామెంట్ చేయడం జరిగింది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. గత ప్రభుత్వంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 కోట్ల చొప్పున ముడుపులు తీసుకున్నారు అని మాట్లాడడం జరిగింది. సో అవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కాదండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకే ముడుపులు అందే పరిస్థితి ఉంటే అవి ప్రైవేటైజ్ చేస్తా ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి కదా? అంతే కదా. ఇచ్చిందేమో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా నడపాలనుకుంటుంటేనే 100 కోట్ల ముడుపులు అందితే అవి మొత్తం ప్రైవేటైజ్ చేస్తే ఎంత అందుతాయి అశోక్ గారు? ఎంత అందుతాయని ప్రజలు చర్చించుకుంటారు వాళ్ళ భాషను బట్టి. సో ఇటువంటి వాటిల్లో మరి అందాల్సిన భాగాలు, వాటాలు తేడా వచ్చి మాట్లాడుతా ఉన్నారా అనేది కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సందిగ్ధంలో, ఆయా భాగాల పంపకంలో తేడా వచ్చి మాట్లాడుతున్నారా అనుమానం కూడా రేకెత్తే పరిస్థితి ఇవాళ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అశోక్ గారు ఈ విషయమై. సో పవన్ కళ్యాణ్ గారి మాటల్ని మనం ఏమంత పెద్ద సీరియస్ గా తీసుకోని అవసరంలా, అదంతా కూడా స్క్రిప్టెడ్ డ్రామా. వ్యూహంలో భాగాలు, త్రిశూల వ్యూహాలు ఏదో ఉన్నాయి కదా, ఆ వ్యూహాల్లో భాగాలు అనుకోవాలా? డెఫినెట్ గా. ఇప్పుడు ఇన్ని నెగటివ్స్ చెప్పినప్పుడు మీరు ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు ఉందండి, నెల్లూరులో మొన్న ఒక శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక వార్తా పత్రికలో వరి కొనుగోళ్ల గురించి, ఆ వార్తా పత్రికలో వచ్చే వరకు కూడా వరి కొనుగోళ్ల గురించి పట్టించుకోలే. ఆ వార్తా పత్రికలో వార్త వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గానీ లేకపోతే జిల్లా మంత్రులు గానీ రియాక్ట్ అయ్యి ఆ పత్రిక మీద వాళ్ళు కామెంట్స్ చేసి చివరికి కొనుగోలు కేంద్రాలను అప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన ఆయన మీ మనిషే కదా. సో వార్తా పత్రికల్లో వచ్చేదాకా మీ మంత్రి గారు పనిచేయట్లేదంటే మీ దృష్టిలో లేదా? సో ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళని, అంటే అప్పుడు మిల్లర్స్ ని బాగు చేయడానికి కోసం అక్కడ, సో ఎక్కడా కూడా జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించిన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక్క విషయంలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా ఇగో ఇది మాట్లాడండి, ప్రతిపక్ష రోల్ కూడా మీరే అంత ఎంతో పోషించండి, మేము సమాధానం చెప్తాం, తద్వారా మమ అనిపిస్తాం అనే తెలుగుదేశం స్క్రిప్ట్ ని కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు తీసుకొచ్చారు అనేది సామాన్య రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అవసరం లేదు, కామన్ మ్యాన్ కూడా చర్చించుకుంటా ఉన్నాడు ఇవాళ. ఓకే 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 సరే సరే. ఇంకోటి సార్, మెయిన్ అంశము చాలా ఇప్పుడు ఒక 4-5 రోజులుగా ఏపీలో పెద్ద ప్రకంపన సృష్టిస్తున్నటువంటి అంశం ఏంటంటే నకిలీ మద్యం. అయితే నకిలీ మద్యం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఇలాంటి పని చేసినా కూడా ఖచ్చితంగా శిక్షలు వెయ్యాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మద్యం అంటేనే అది ఒక బ్యాడ్ ఇండికేషన్గా జనాల్లో ఉంటుంది. అలాంటి దాన్ని కూడా ఇంకా స్పాయిల్ చేసి, కల్తీ చేసి, డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి వికృత చేష్టల వల్ల
ఈరోజు కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు దీని మీద? ఒకటండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాదాపు అశోక్ గారు. సో సంవత్సరంన్నర తర్వాత కూడా బహుశా పట్టుబడ్డ వాళ్ళు టీడీపీకి సంబంధించి కంటెస్ట్ చేసిన ఒక క్యాండిడేట్, ఇంకొక టీడీపీకి సంబంధించిన నాయకుడు, వీళ్లే పట్టుబడ్డట్టున్నారు. సో వాళ్ళు పట్టుబడ్డేటప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా క్షమించాం, ఈ భాష ప్రభుత్వం మాట్లాడితే ప్రజలు మనల్ని నోచుకుంటది. కానీ ఇవాళ వాళ్ళను కూడా మళ్ళీ ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు, వీళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి, దాని వల్ల ఈ నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో చలామణి అవుతోంది అనే తీరుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి మనం ఇక్కడ గమనించాలండి. ఎప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు వచ్చినాయో దాన్ని మనం నిఘా పెట్టడం గానీ నిరోధించడం గానీ చాలా కష్టం అవుతుంది. బికాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ నాణ్యతతో సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనే దానిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది ఉంటది. సో ఎప్పుడైతే మీరు ఇబ్బడి ముబ్బడిగా గ్రామాల్లోకి బెల్ట్ షాపులు వదిలేశారో, గ్రామాల్లో బెల్ట్ షాపులు వదలటం వలన ఇటువంటి వాటికి పూర్తిగా ఆస్కారం ఇచ్చినట్టు అయింది కదా ఈ ప్రభుత్వం. సో ఎవడో ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాడు, ఎవడో ఎక్కడికో తీసుకొస్తాడు, గ్రామాల్లో అమ్ముతున్నారు. సో ఒకటి, ఈ గ్రామాల్లో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఈ ఛాన్సెస్ కి ఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం. రెండు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా, వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా స్టిల్ గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే దీంట్లో ఉండి వాళ్లే సరఫరా చేస్తున్నారు, వాళ్లే తయారు చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు, సంవత్సరన్నర కాలంగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీరు కనిపెట్టలేక దీన్ని ఇంత సంవత్సరంన్నర పాటు జరగనిచ్చారు అన్నప్పుడు మీ ప్రభుత్వం యొక్క సమర్థతను కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఖచ్చితంగా. సో సంవత్సరంన్నర తర్వాత టీడీపీ నాయకులు వైసీపీతో కుమ్మక్కై స్టిల్ ఇంకా వైసీపీ నాయకుల యొక్క మాట నకిలీ మద్యం విషయంలో చలామణి అవుతా ఉంది అంటే ఇక దాని కూటమి ప్రభుత్వం యొక్క సమర్థత, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యొక్క సమర్థత ఎంత ఉంది అనేది ప్రజలు ఆలోచించరా? మనం ఏదో మాట్లాడాలి, తప్పించుకోవాలి అని ఎదుటివాడి మీద బుడద జల్లి వెళ్ళిపోతాం అంటే ఖచ్చితంగా ప్రజలు హర్షించే కార్యక్రమం కాదు. ఏ పార్టీ వాడు చేసినా, ఏ నాయకుడు చేసినా, లేకపోతే ఏ ఒక్కడు చేసినా సరే దీన్ని కూకటి వేళతో సహా పెకిలించి ఖచ్చితంగా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దశగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప మాకు సంబంధం లేదు అని తప్పించుకునే కార్యక్రమం చేస్తే మరింత అబాసు పాలయ్యే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇక్కడికైనా ఈ ఆరోపణ పరంపరను పక్కన పెట్టి తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో దాన్ని అరికట్టడం కోసంగా అది తీసుకోవాలి. అదే విధంగా బెల్ట్ షాపుల్ని నిరోధిస్తే తప్ప ఇటువంటి వాటిని నిరోధించలేం. తక్షణం బెల్ట్ షాపులను కూడా ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అశోక్ గారు. సార్ అంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ వచ్చారు, గతంలో వైసీపీ చేసిన అవినీతిని బయటికి తీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేసి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండి వాళ్ళ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఇలా జరుగుతుందంటే ఇది మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా, లేకపోతే వాళ్ళు ఇలా ఏదైనా చేయండి మనకు అధికారం ఉంది కదా చూసుకుందాం అనే ధోరణిలో వెళ్తున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వంలో డెఫినెట్ గా మేము విమర్శించాం, టీడీపీ విమర్శించింది, అందరూ విమర్శించారండి. విమర్శించిన దానికి ఏంటంటే గతంలో ప్రభుత్వమే షాప్స్ నిర్వహించింది. ఆ షాప్స్ లో వచ్చిన మద్యం మొత్తం ఏది డిస్టిలరీస్ నుంచి గవర్నమెంట్ నిర్వహించే షాప్స్ కు వచ్చింది. సో దాంట్లో ఒకటి మేజర్ ఏంటంటే అక్కడ ఆన్లైన్ సిస్టమ్ లేకుండా క్యాష్ అనేది ఏదో పెట్టడం వల్ల గత ప్రభుత్వాన్ని అందరం విమర్శించడం జరిగింది. అవును. ఇవాళ కానీ గత ప్రభుత్వంలో నాకైతే తెలిసి బెల్ట్ షాపులు అయితే ఎక్కడ ఈ రకంగా బెల్ట్ షాపులు అయితే లేవండి. సో అటువంటి దాన్ని మీరు కంట్రోల్ చేసి, పైగా వాళ్ళు వాగ్దానం చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విచిత్రమైన వింతైన వాగ్దానం, మీకు అద్భుతమైన నాణ్యమైన మంచి మందు తక్కువ ధరకు అందిస్తామనేది ఒక వాగ్దానం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి. సో అటువంటిది మీరు బెల్ట్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా తెరిచేసి వేల సంఖ్యలో బెల్ట్ షాపులు తీసి ఇవాళ ఈ రకంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తా ఉంటే దానికి మేము సంబంధం లేదు అని మాట్లాడుతా ఉంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందనుకోవాలనా, బాధ్యత లేదనుకోవాలనా, లేక జరిగిన తప్పుని వాటాలు పంచుకున్నారు కాబట్టి వాళ్ళని ఏమి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఎందుకంటే చేసింది సాక్షాత్ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కదా. సో అధికార పార్టీకి సంబంధించిన ఇప్పుడు నిన్నటిదాకా మాట్లాడింది ఏమి, గతంలో జరిగిన వాటికి మేము ఆ నాయకుల్ని శిక్షిస్తాం, వాళ్ళని అరెస్టులు చేస్తాం, దాన్ని
తేల్చి బయట పెడతాం అని కదా మాట్లాడింది. అటువంటిది మీ నాయకులే వాళ్ళ నకిలీ మద్యాన్ని డైరెక్ట్ గా తయారు చేసి దొరికిపోతే ఇక గతంలో నాకు తెలిసినంత వరకు సరే స్కామ్ జరిగింది, డబ్బులు డైవర్ట్ అయినాయనే మాట్లాడాం కానీ నకిలీగా మద్యం అని పట్టుబడింది అనేది నాకు ఎక్కడ అది కూడా లేదండి. నాట్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ ఎనీ పార్టీ. కానీ ఈ రోజు నకిలీ మద్యం తయారై బయటకు వస్తా ఉంది అన్నప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరిపైన శిక్ష వేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. మరి తన పార్టీ నాయకులు చెప్పే భాష్యం చూస్తే మాత్రం నా కంట్రోల్లో లేదు, స్టిల్ వైసీపీ నాయకులే ఇంకా మద్యాన్ని నడుపుకుంటా ఉన్నారని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈయన యొక్క పట్టు ప్రభుత్వం పైన ఎంత ఉంది అని. ఓకే 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 సరే, అయితే కంక్లూడ్ చేస్తూ ఒక అంశం సార్, ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెలలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి వివిధ సర్వే సంస్థలు కూడా వాళ్ళ రిపోర్ట్స్ని ఇస్తూ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మహాగఠబంధన్ అంటే మీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇండియా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. తేజస్వి యాదవ్ అని సీఎం చేయాలంటూ కూడా అక్కడ మెజార్టీ పీపుల్ చెప్తున్నారు. అయితే ఇక్కడ కొత్తగా అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ రోల్లోకి వచ్చాడు. తన సెకండ్ ప్లేస్లో ఆయన కూడా ఉన్నారు. థర్డ్ ప్లేస్లోకి నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఏంటి అక్కడ నిజంగానే ఈ సర్వేలు చెప్పినట్టు మీరు గతంలో కూడా హర్యానా ఎలక్షన్స్ మీకు ఒక ఉదాహరణగా మిగిలిపోయినాయి. ఎలక్షన్స్ అన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మీరు గెలుస్తారని చెప్తే అక్కడ రివర్స్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది. సో ఈ సర్వే సమస్యలు స్ట్రాటజీలు ఇచ్చేసి వీటితోనే మురిసిపోతున్నారా, లేదంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అలా పట్టుందా? ఒకటండి, నాకున్న ఇన్ఫర్మేషన్ లేకపోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెఫినెట్ గా తేజస్వి యాదవ్ పైన లీడ్ ఉంది. అక్కడ బీహార్ ప్రజలు more than 50% they are looking towards తేజస్వి యాదవ్. ఒక యువకుడు గతంలో మంత్రిగా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఉద్యోగాల కల్పన గానీ ఆయన శాఖలో ఆయన నడిపించిన తీరు గానీ డెఫినెట్ గా వాళ్ళని అట్రాక్ట్ చేసినాయి. సో అందువల్ల అతను ముఖ్యమంత్రి అయితే బాగుండు అనేది more than 50% ఆఫ్ ద పాపులేషన్ అయితే కోరుకుంటున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నితీష్ కుమార్ సెకండ్ ప్లేసా లేకపోతే ప్రశాంత్ కిషోర్ సెకండ్ ప్లేసా అనేది నాకు ప్రశాంత్ కిషోర్ గారు కొంత స్ట్రాటజిస్ట్, కొంతేముందులేండి మంచి స్ట్రాటజిస్ట్. సో హీ నోస్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఏది మీడియా సంస్థల ద్వారా, సర్వే సంస్థల ద్వారా తనకున్న పాత పరిచయాలు, తాను చేసిన ఈ ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. సో దాంట్లో అతను నితీష్ కుమార్ ని బ్యాక్ ఫుట్ చేసి ఇతను సెకండ్ ప్లేస్ కు వచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ నాకు అంటే ఆ పార్టీ అంత ఎస్టాబ్లిష్ కాలేదు, అంత ప్రజల్లో లేదు, అంత తెలియని వ్యవహారం. సో అతను సెకండ్ ప్లేస్ కు వచ్చాడు అన్నప్పుడు ఆ స్టాటిస్టిక్స్ అంతా తను ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతాడు, తను ఎలా మేనేజ్ చేయగలుగుతాడు, తన యొక్క స్కిల్స్ అనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలుసు అతని యొక్క ఈ వీటిల్ని. సో లీవ్ ఇట్, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు, థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు అనేది పక్కన పడేస్తే గత 2-3 రోజులుగా చూసుకున్నప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించి, జేడీయూకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ ఎంపీ కొడుకులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న 1-6 ఎంపీ కొడుకులు కూడా కావచ్చు, వచ్చి ఆర్జేడీలోనో కాంగ్రెస్ పార్టీలోనో చేరుతా ఉన్నారు. అది పెద్ద సంఖ్యలో చేరుతా ఉన్నారు. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్, పవర్ చేంజ్ కి అది ఒక ఇండికేషన్. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా మహాగఠబంధన్ ప్రామిసెస్ కానీ, మహాగఠబంధన్ ప్రజల కోసం అతను నిరూపించుకున్న తీరు గాని బీహార్ లో ఖచ్చితంగా ఈసారి మహాగఠబంధన్ కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ అలయన్స్ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం అయితే అక్కడ బీహార్ ప్రజలు వ్యక్తపరుస్తా ఉన్నారు. నార్మల్ గా అనాలిసిస్ చేసినప్పుడు మనకు కూడా అర్థం అవుతా ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ సర్వే సంస్థలు ఏది చెప్పినా కూడా బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లీడ్ అయితే తేజస్వి యాదవ్ కి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే కొంత మనం నమ్మాలి కాబట్టి, మరీ తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ ని ఫస్ట్ ప్లేస్ లో పెడితే నమ్మం కాబట్టి సో అక్కడ వచ్చింది. సో ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అతన్ని more than 50% కోరుకుంటా ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు గెలవాలి. అన్లెస్ అదర్వైజ్, నేను ప్రతి డిబేట్ లో చెప్తా ఉన్నా, అన్లెస్ అదర్వైజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మ్యానిపులేషన్స్ చేసి వాళ్ళు అనుకున్న భారతీయ జనతా పార్టీ కూటమిని అధికారంలో ఉంచాలి అని వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సహకరిస్తే, చేయాల్సినంత సహకారం అయితే ఇప్పటికి చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు గమనించండి, తీసేసిన ఓట్లలో అధిక శాతం ఓట్లు మహిళలు, ముస్లింస్. ఆ తర్వాత హిందూ పేరు కనపడి తీసేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏమంటే పేరు చివర యాదవ్ అని ఉంటే తీసేయమని చెప్పారు. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి దళితుల్లో ఒక సెక్షన్ ఆఫ్ దళితులు ఎవరైతే ఆర్జేడీతో కాంగ్రెస్ తో ట్రావెల్ చేస్తా ఉన్నారో ఆ పేరుని పట్టి తీయమని చెప్పారు. కానీ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ముస్లింస్వి, మహిళలవి, యాదవులవి, దళితులవి అక్కడ తీసేయడం జరిగింది. ఏదైతే మహాగఠబంధన్ పడే ఓటో. సో దట్ ఇట్ ఇండికేట్స్. ఇంకొక విషయం కూడా ఇక్కడ చిన్న ఎడిషన్ చెప్తానండి.
ఇక్కడ కూడా అమిత్ షా గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎంత సహకరిస్తుంది అంటాను. ఇక్కడ కూడా అమిత్ షా గారు మళ్ళీ పోలరైజేషన్ లో భాగంగా అక్కడ కూడా ఇన్ఫిల్ట్రేటర్స్, ముస్లిం చొరబాటుదారులు ఈ భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనకి ఈసీఐ అక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి కనపడలా. ఉదాహరణకి మీకు అక్కడ దాకా ఇక్కడ చిన్న విషయం చెప్తా. జూబ్లీ హిల్స్ లో కూడా మనకి ఇక్కడ ఎన్నికల నగారం మోగగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడింది ఏమంటే జూబ్లీ హిల్స్ లో హిందువులు ప్రమాదంలో పడ్డారంట. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఏది కాదు, జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్ లో హిందువులు ప్రమాదంలో పడ్డారు అనే కామెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ అటువంటి కామెంట్స్ ని ఎంటర్టైన్ చేస్తుందండి. పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ నుంచి కావచ్చు, పోటీ చేస్తున్న 3 అభ్యర్థులు కూడా ప్రముఖ పార్టీల నుంచి 3 హిందువులే. కాంగ్రెస్ నుంచి చేయనివ్వండి, బీఆర్ఎస్ నుంచి చేయనివ్వండి, బీజేపీ నుంచి చేయండి, 3 హిందువులే కదా పోటీ చేస్తా ఉన్న వాళ్ళు. పైగా జూబ్లీ హిల్స్ అనేది ఏంటి, హైదరాబాద్ కు ఒక గుండెకాయ లాంటిది, మెయిన్ ఏరియా, ప్రైమ్ ఏరియా, క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ జూబ్లీ హిల్స్ లో నివసిస్తా ఉంటారు. సో అటువంటి చోట కూడా వీళ్ళు ఈ రకమైన మతతత్వ కామెంట్స్ చేస్తా ఉండే అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతా ఉంది అంటే వాళ్ళకి ఎంత సహకరిస్తున్నారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ తో మనం ఈజీగా అర్థం అవుతుందని చెప్తున్నాను. ఇక బీహార్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే చూద్దాం, మరి దానికి కూడా ఎక్కువ కాలం లేదు, తక్కువ సమయం ఉంది, మరి ఆ రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహటి.